బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన గొప్ప పోరాట యోధుడు కొమరం భీమని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం భీమ్ 85వ వర్ధంతి సందర్భంగా కొమరం భీం చౌక్లోని విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి వారి ఆరాధ్య దైవమైన భీమ్ ఆశయాల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. కొమరం భీమ్ గారు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసుల మీద దాడులు చేస్తున్న తరుణంలో కొమరం భీమ్ ఒక యూనిటీగా ఆదివాసులు ఐక్యం చేసి ఆదివాసులకు అన్యాయం చేస్తే ఖబర్దార్ అని చెప్పి నిజాం సర్కార్కు పన్ను కట్టకుండా వాళ్ళకు అన్యాయం జరగకుండా పోరాడిన వీరుడు కొమరం భీమ్. నిజాం సర్కార్ ఒక కుట్రవాన్ని ఆనాడు కొమరం భీమ్ ఏ విధంగా హతమార్చాలా, కొమరం భీమ్ ఇట్లా పోరాడితే మన బతుకులు ఉండే నిజాం సర్కార్ సైన్యాన్ని కొమరం భీమ్ దాంట్లో చేర్చి వాళ్ళని ఇన్ఫార్మర్ గా పెట్టుకొని ఒక స్థావరంలో ఉన్నప్పుడు ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు చుట్టుముట్టి కొమరం భీమ్ గారిని ఆనాడు నిజాం సర్కార్ గుండాలు హతమార్చడం జరిగింది. హతమార్చిన గుండాలు ఎవరితో ఆనాడు వెంకుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కొమరం భీములు ఎవరైతే హతమార్చిందో కొమరం భీమ్ కు వారసులుగా కొమరం భీమ్ కు ప్రతిఘటనగా సిపిఐ నాయకులు కార్యకర్త ఆనాడు నిజాం సర్కార్ సంబంధించిన గుండాల్ని సిపిఐ నాయకులు ఏరేరి వాళ్ళని ఎత్తికి మరి వాళ్ళని ప్రభుత్వాలు చెప్పిన అంతకు మన సిపిఐ పోరాటం ద్వారానే కొమరం భీమ్ గారి ఆశయాలు నెరవేరుతున్నాయి, ప్రభుత్వాలు దిగొచ్చినాయి. కొమరం భీమ్ గారిని వర్ధంతి 85వ వర్ధంతి ఇలా అధికారికంగా